ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడైన ప్రభువా, గొప్ప దేవ యేసయ్యా, స్తోత్రాలు వందనాలు అర్చించుకుంటున్నాను. ఆయన నీతిశూరుడు, న్యాయవంతుడు, బలవంతుడు, గొప్ప దేవుడు, అజయుడు, మీరు సజీవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటున్నటువంటి దేవా, గొప్ప దేవుడు, అందరూ బట్టి మీకు స్తోత్రాలు వందనాలు అర్చించుకుంటున్నాను. దేవా, మరొకసారి ప్రభా మీ సన్నిధానంలో ఏ రీతిగా చేరడానికి మాకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయం కొరకు మీ స్తోత్రాలు వందనాలు ఆచరించుకుంటున్నాం. దేవా ప్రభా, మరొకసారి ప్రభా మీ వైపు చూస్తూ ఉండగా మీ సన్నిధితో, మీ సన్నిధి యొక్క కాంతితో దేవా మమ్మల్ని అందరినీ కూడా మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు దేవా. మరి తండ్రి, మీతో ఈ సమయం అది ఎంతో మాధుర్యం. అందరూ బట్టి మీ స్తోత్రాలు వందనాలు ఆచరించుకుంటున్నాను. ఆయన ఈ దినం యొక్క ప్రారంభ గడియలు మీతో మేము ప్రారంభించుకోవడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప సదవకాశం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. వాడుకునే పాటను మా కొరకు దీవించండి. మా స్థుతుల మీద మీరు ఆశీనులైన మనం ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. అలా మరి తండ్రి నాయన 91వ కీర్తన విశ్వాసంతో నిరీక్షణతో చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన మీ వాక్కులు వాగ్దానాలు ప్రభా మరి తండ్రి నాయన విశ్వాసంతో మేము చదువుకుంటూ ఉండగా గొప్పగా మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. మీ స్తోత్రాలు. మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. మీ స్తోత్రాలు. ఆయన మీ పక్షంగా నిలబడిపోయేటువంటి మా దైవజనుల్ని మరొకసారి మీ ఆత్మాభిషేకంతో నింపి బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఆయన సంకులో నుంచి దేవా అధిక విశ్వాసంలో నుంచి గొప్ప విశ్వాసంలోనికి మేము దాటి రావడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఆయన కృప చూపించండి, సహాయం చేయండి. మీరు మాతో మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు, దాచుకునే మనసు మెండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. దేవా రీతిగా చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మాకు ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి, ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి వ్యక్తి కొరకు, ప్రతి కుటుంబం కొరకు మీ స్తోత్రాలు వందన. ప్రతి చోట మీ సన్నిధి ఉంచండి, సమస్త విషయాల్లో సహాయం చేయండి. దేవా మీతో గడిపేటువంటి ఈ గంట సమయం మాకు ఎంతో మేలుకరంగాను, ఎంతో దీవెనకరంగాను, ఎంతో ఆశీర్వాదకరంగాను మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త ఘనతమైన ప్రభావం మీకు ఆరోపించుకుంటూ ముందు సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. సమయంలో ఒక పాట పాడి దేవుని నామాన్ని వెంకటద్దాం. పిల్లరా అందరికీ తెలిసిన పాట యేసు రక్తము 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 అనే పాట పాడి ప్రభువుని కనపడతాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మనసి
తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. యథాప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనుడు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతను నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతను నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. సమయంలో మనం దేవుని వాక్యం విందాం పిల్లరా. దైవజనులు ప్రభుదాస్ అంకుల్ గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క శుభప్రదమైనటువంటి నామములో మీకు వందనములు తెలియపరుస్తున్నాను. ఈ ప్రాతకాల ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుకుందాం. జెరిమయా చాప్టర్ 17 ఫ్రమ్ వర్స్ 5. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరూహ వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేల యందును, నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును.
వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ప్రభు ఈ ప్రాతకాల ధ్యానం వ్యూ చేసే బిడ్డల కొరకు, వారి కుటుంబములన్నిటి కొరకు, హైదరాబాద్ ప్రాంతం నుండి వ్యూ చేస్తున్నటువంటి బిడ్డలందరికీ మరొకసారి ప్రభు నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక ప్రశ్న మనం వేసుకుందాం. 2 వృక్షాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. 6వ వచనంలో అరూహ వృక్షము అని ఉన్నది. 8వ వచనంలో జలముల యొద్ద ఉన్నటువంటి వృక్షం, జలముల యొద్ద ఉన్నటువంటి చెట్టు. ఈ ప్రాతకాలం ఈ 2 చెట్లు మనం కంపేర్ చేసుకుందాం. చాలామందికి క్రైస్తవ్యాన్ని గురించినటువంటి ఒక దురభిప్రాయం, క్రైస్తవ్యం అమెరికా వాళ్ళ మతము అని. వారు బైబిల్, ఎవరైనా అటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వారు నిజంగా బైబిల్ గ్రంథం చదివితే అందులో చెప్పబడినటువంటి ఉపమానాలు, పోలికలు, అందులో ప్రస్తావించబడినటువంటి అనేక ఉదాహరణలు, అవన్నీ ఏషియన్ సీన్, ఆసియా దేశానికి దిన జీవితంలో మనం చూచేటటువంటి వాటికి సంబంధించినవి. యేసుక్రీస్తు ప్రభు వారి ఉపదేశాలు, ఆయన చెప్పినటువంటి ఉపమానాలు, పాత నిబంధనలోని విషయాలు ఏవి మనం పరిశీలన చేసినా మనకు అర్థమయ్యేటటువంటి సత్యం ఏంటంటే, ఇది సాధారణమైనటువంటి వ్యవసాయక దేశానికి, అలాగే పశువుల మందలు ఉన్నటువంటి ప్రాంతానికి, అలాగే ఎడారులు ఉన్నటువంటి ప్రాంతానికి, కొండలు లోయలు ఉన్నటువంటి ప్రాంతానికి చెందినటువంటి విషయాలను దేవుడు ఆధారం చేసుకొని మనకు అర్థమయ్యే రీతిగా ఆయన అనేక విషయాలు బోధించాడు అని. ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఇర్మియా మనకు కనబడుతూ ఉన్నాడు. ఇర్మియా ఈ వచనం లేక ఈ ప్రవచనం చెప్పేటటువంటి కాలంలో తాను ముందుగా ఇశ్రాయేలు చెరలోనికి వెళ్ళింది యోధాతో ఈ హెచ్చరిక దేవుడు ప్రవక్త ద్వారా చేశాడు. మనము గ్రహించవలసినటువంటి సత్యం, దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి పలుకుబడినటువంటి మాటలే క్షేమాన్ని కలిగిస్తాయి, ప్రయోజనాన్ని నెరవేరుస్తాయి. దేవుడు చెప్పనివి, దేవుని చిత్తానుసారము కానివి, మానవుని యొక్క భావోద్రేకాల్లో నుండి వచ్చేవి ప్రయోజనాన్ని చేకూర్చవు సరిగదా, కొన్నిమార్లు నష్టాన్ని కూడా కలిగించవచ్చు. ప్రవక్త అయినటువంటి ఇర్మియా క్రీస్తు పూర్వం 627 నుండి క్రీస్తు పూర్వం 586 వరకు తాను పరిచర్య చేస్తూ వచ్చాడు. దేవుడు ఇర్మియాను 5 రాజుల కాలంలో ప్రవచన పరిచర్య జరిగించేటటువంటి వ్యక్తిగా దేవుడు తనను వాడుకున్నాడు. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇర్మియాకు దేవుడు గొప్ప శక్తి ఇచ్చాడు. మొదటి అధ్యాయం 9-10 వచనాలు. ఇదిగో, నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్లగించుటకును, విరగ్గొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నాను. వాట్ ఏ వండర్ఫుల్ పవర్ అండ్ ప్రాఫెసీ. దేవుడు తనకి ఇచ్చినటువంటి విశేషమైనటువంటి శక్తి. ఆ పై వచనాల్లో 4-5 వచనాల్లో, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, చాలా ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు ఇర్మియాను ఏర్పరచుకున్నాడు. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇంకొకరైతే ఎగిరి గంతేయాలి, సంతోషించాలి. థ్యాంక్ యూ దేవా,
నాకు ఇచ్చినటువంటి ప్రివిలేజ్ కొరకు అని. ప్రవక్త యొక్క రెస్పాన్స్ ఏంటో చూడండి, 6వ వచనం. అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. ఇది దేవుడు తనకిచ్చినటువంటి ఆజ్ఞ. ఈ దినాల్లో, అంచె దినాల్లో బహుశా దేవుని బిడ్డలైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు, ప్రభువుని ఎరిగినటువంటి వారు, ఆయన రక్షణ యందు ఆనందించేటటువంటి వారు, మనం చేయవలసినటువంటి ఒక గొప్ప కార్యం ఇది అని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుడు ప్రేరేపణ ఇచ్చినప్పుడు, ఎవరితో మాట్లాడమని ప్రేరేపణ ఇచ్చినప్పుడు మనం వారితో మాట్లాడాలి. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలతో ప్రభువును గూర్చి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానాలను గూర్చి, ఆయన రక్తంలో ఉన్నటువంటి శక్తిని గూర్చి, ప్రభువును విశ్వసించడం ద్వారా కలిగే పాప క్షమాపణ గూర్చి, రక్షణను గూర్చి, దేవునితో వ్యక్తి ఎలాగూ నడవాలి, దేవుని ఆజ్ఞలకి ఎలాగూ లోబడాలి, దేవునిపై తాను ఎలాగూ తన నమ్మకం ఉంచాలి అనేటటువంటి విషయాలు మనం హెచ్చరిక చేయవలసిన వారంగాను, అలాగే అంచె దినాల్లో భయంకరమైన సంగతులు సంభవించబోతున్నాయి కనుక వ్యక్తులు మునుపు జీవించినట్లు జీవించడానికి వీల్లేదు, రాకడ సమీపంగా ఉన్నది అనేటటువంటి ఒక హెచ్చరిక ఈ కాలంలో ఉన్నటువంటి ప్రజలంగా మన చుట్టూ ఉన్నటువంటి వారికి మనము చేయవలసినటువంటి వారు, హెచ్చరిక చేయవలసినటువంటి వారు. ఇర్మియా అన్నాడు, 8వ వచనం పైన దేవుడు ఇర్మియాతో చెప్పింది, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. పైన 6వ వచనంలో బాలుడని అన్నాడు కదా, అందుకే దేవుడు నీవు భయపడవద్దు, నీవు భయపడవద్దు. కనుక మనం భయపడితే 17వ వచనంలో ఉంది, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టింతునని. కొన్ని మార్లు దేవుని మాటలు చెప్పడానికి మనం భయపడితే లోకం మనల్ని భయపెడుతుంది. గుర్తుంచుకోనండి, శక్తి కలిగినటువంటి, జీవం కలిగినటువంటి దేవుని వాక్కును కలిగినటువంటి వారంగా మనం భయపడకుండా మన చుట్టూ ఉన్నటువంటి వారితో దేవుని గూర్చి చెప్పాలి. ఇర్మియా కాలంలో ప్రజలు దేవుని నిబంధన నుండి తొలగిపోయారు. కవనెంట్ పీపుల్ అయ్యుండి దేవుడు వారితో చేసిన నిబంధన నుండి వారు తొలగిపోయారు. రెండవది, వారు విగ్రహారాధన వైపు మళ్ళారు. మూడవది, దేవుని సహాయం కాక మానవ సహాయం వారు కోరుకున్నారు. అందుకే ఇర్మియా 17:5లో నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసి కొనుచు. ఈ ప్రాతకాల సమయంలో మనము ఈ ప్రవచన భాగాన్ని, ఇర్మియా చెప్పినటువంటి ఈ హెచ్చరిక జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, దేవుడు కీడు కలుగక మునిపే హెచ్చరిక చేశాడు. యూదావారు చెరలోనికి వెళ్ళక మునుపు, యెరూషలేము మీదికి శోధన రాక మునుపు, చెరలోనికి వెళ్ళక మునుపు దేవుడు హెచ్చరిక చేశాడు. జాగ్రత్త, దేవుని మీద నుండి నీ హృదయాన్ని తొలగించుకుంటున్నావా దేవుని జనాంగమా అని. ఇది ఇంగ్లీష్లో NIVలో నేను చదువుతాను. Cursed is the one who trusts in man, who depends on flesh for his strength, and whose heart turns away from the Lord. He will be like a bush in the wastelands. He will not see prosperity when it comes. He will dwell in the parched places of the desert, in a salt land where no one lives. నేను న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ నుండి ఈ భాగం చదివాను. ఇక్కడ తెలుగులో అరూహ వృక్షము అని ఉన్నది.
అరూహ వృక్షంతో దేవుని నుండి దూరంగా తొలగిపోయినటువంటి ప్రజలను గూర్చి వ్రాయబడి ఉంది. ఎందుకు తొలగిపోయారు వీళ్ళు? 5వ వచనంలో దేవుని ఆధారం చేసుకోకుండా మనుషులను ఎందుకు ఆధారం చేసుకున్నారు? చాలా మార్లు మనం మన స్నేహితులు చెప్పేటటువంటి మాటలకు చాలా విలువిస్తాం. స్నేహితులను గౌరవించాలి, మంచిదే. కానీ స్నేహితుడు చెప్పే ఏ మాట అయినా దేవుని చిత్తానికి సరిపోతుందో లేదో చెక్ చేసుకోవటం చాలా ప్రాముఖ్యమైంది. లేక మనకు తెలిసినటువంటి వారు పెద్దలు కూడా కొన్నిసార్లు సలహా ఇస్తారు, మంచిదే. సలహాలన్నీ వినొచ్చు, కానీ అన్నీ చేయవలసిన అవసరం లేదు. మనం దేవుని మాట కంటే వార్తాపత్రికలో వచ్చినటువంటివి నమ్ముతాం, కానీ దేవుని వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానాన్ని నమ్ము. విచారం కాదా? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. కర్సడ్ ఈజ్ ద మ్యాన్, కర్సడ్ ఈజ్ ద వన్ హూ ట్రస్ట్ ఇన్ మ్యాన్. మానవుని యందు, మానవునికి భవిష్యత్తు తెలుసునా? తెలీదు. రేపేం సంభవిస్తుందో ఖచ్చితంగా మనిషి చెప్పగలడా? ప్రిడిక్ట్ చేస్తాడు. వాతావరణ శాఖ ప్రిడిక్ట్ చేసినట్టు మనిషి ఇలా ఉండొచ్చు, ఇలా జరగవచ్చు అని తన జ్ఞానాన్ని బట్టి ప్రిడిక్ట్ చేస్తాడు. అది కొంత మటుకు నెరవేరవచ్చు, నెరవేరకపోవచ్చు. జ్ఞానం కూడా దేవుడు అనుగ్రహించిందే, కానీ ఆ జ్ఞానం కూడా దేవుని చిత్తానుసారంగా వాడితేనే. లేకుంటే జ్ఞానుల యొక్క జ్ఞానవచనాలు కూడా వ్యర్థమైపోతాయి. దేవుని మీద నుండి ఈ జనాంగం వారి యొక్క మనసును తొలగించుకున్నారు. తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు అంటే అప్పటి వరకు దేవుని ప్రజలుగా జీవిస్తూ అక్కడి నుండి తొలగిపోయారు. ఆ మంచి స్థితిని పోగొట్టుకున్నారు. అందుకని వారిని గూర్చి శాపగ్రస్తుడు, కర్సడ్ ఈజ్ ద మ్యాన్, కర్సడ్ ఈజ్ ద వన్ అని వ్రాయబడింది. ఇది చాలా భయంకరమైనటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించే ప్రభు బిడలంగా మనముండి ఆయన పై నుండి మన నమ్మకాన్ని, మన విశ్వాసాన్ని, మన ఆలోచనను తొలగించుకొని మన స్వంత మార్గంలో వెళ్ళిపోవటం చాలా భయంకరమైనటువంటి విషయం. ఈ ప్రాతకాల సమయంలో దేవుడు అరూహ వృక్షము, అరూహ చెట్టు అనేటటువంటి దాని గురించి మనకు ఆ వ్యక్తిని అరూహ చెట్టుతో పోలుస్తూ ఉన్నాడు. ఇది ఒక బుష్, పెద్ద చెట్టు ఏమి కాదు. ఒక పొద లాంటిది, లేక పెద్ద పొద లాంటిది, లేక ఒక ష్రబ్. ఇంకా చెప్పాలి అంటే చిన్న బదరి వృక్షం లాంటిది. పెద్దగా నీడనిచ్చేది కాదు, లేకుంటే పెద్దగా విస్తరించి ఎదిగేది కాదు. హీబ్రూ భాషలో ఇది అరార్ అనేటటువంటి పదం వాడబడింది. అరార్. హీబ్రూ భాషలో ఇంకొక పదం ఉన్నది, అరూప్ అని. అరూప్ అంటే శాపగ్రస్తమైన. అరార్ లేక తెలుగులో అరూహ వృక్షము అని ఈ చెట్టును గురించి చెప్పబడింది. అరూహ వృక్షం. అరూహ వృక్షం మధ్యప్రాచ్యంలో కనిపించేటటువంటి చెట్టు. వర్తకులు, బెడోవిన్ వ్యాపారస్తులు దీనిని శపించబడినటువంటి నిమ్మ చెట్టు, కర్స్డ్ లెమన్ అని కూడా పిలుస్తారట. దీన్నే సోడోమ్ యాపిల్ అని కూడా పిలుస్తారట. ఎందుకు అంటే సొదొమ గొమొర్రాలు నాశనమైనప్పుడు ఈ చెట్లు ఆ ప్రాంతంలో ఉన్నవట. ఈ అరూహ వృక్షం ఎక్కడ ఎదుగుతుంది అంటే డెజర్ట్స్లో, ఎడారుల్లో ఎదుగుతుంది. అలాగే ఉప్పు నేలల్లో ఎదుగుతుంది. పెద్ద వృక్షం ఏమీ కాదు. శాపగ్రస్తుడు అరూహ వృక్షముతో పోల్చబడ్డాడు. ఏమని
అక్కడ వ్రాయబడింది అంటే మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును. ఒక వ్యక్తి దేవుని చిత్తము నుండి తొలగిపోయినప్పుడు దేవుడు మన కొరకు ఒక మేలు పంపించినా అది మేలులాగా కనబడదు. దానిని మనం అంగీకరించలేం, దానిని మనం స్వతంత్రించుకోలేం. ఎందుకని? మన దృష్టికోణం. అబ్రహాము, లోతు వారు వేరైపోవలసినటువంటి సమయం వచ్చింది. లోతు కనులెత్తి యోర్దాను ప్రాంతాన్ని చూచాడు. అది పచ్చగా ఉన్నది, ఐగుప్తు తోట వలె ఉన్నది, నీళ్లుపారు దేశముగా ఉన్నది అని వ్రాయబడింది. ఇది చాలా బాగుంది అని అనుకున్నాడు. అయితే తాను విస్తారమైనటువంటి మందల కాపర్లతో, కుటుంబంతో తాను వెళ్ళి అనేక సంవత్సరాలు విస్తరించి సంపాదించుకున్నది చివరికి ఏం మిగిలింది అంటే ఏమీ లేదు, అంతా కాలిపోయింది. విచారకరం కాదా? మరి తాను సెలెక్ట్ చేసుకోవలసిన రోజు అది చాలా పచ్చగా ఉన్నది కదా, యెహోవా తోటలాగా అని వ్రాయబడింది అక్కడ ఆదికాండంలో, యెహోవా తోటలాగా. మరి అంత మంచి సెలక్షన్ అని తాను లోపల సంతోషించి ఉంటాడు. నేను చిన్నవాడను గనుక నాకే మొట్టమొదటి చాయిస్ ఆప్షన్ వచ్చింది అని చెప్పేసేసి చాలా ఆనందించి ఉంటాడు. ఎప్పుడైతే లోతు అబ్రహాము నుంచి వేరయ్యాడో దేవుడు, ఇదిగో నీ కన్నులెత్తి చూడు, తూర్పు వైపు, పడమటి వైపు, ఉత్తరం వైపు, దక్షిణం తట్టు చూడు, నీ సంతానానికి నేను ఈ దేశం ఇస్తాను అని దేవుడు అన్నాడు. లోతు వేరైపోయిన తరువాత ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనం, లోతు అబ్రాహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుతున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. దేవుని వాగ్దానం ఎంత నిజము. ఇర్మియా కాలములో చెరలోనికి వెళ్ళినటువంటి వారు శేషమే తిరిగి వచ్చారు. మరలా మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త దోషం మా మీద, మా పిల్లల మీద ఉండుగాక అని వారు చెప్పినటువంటి మాట ఆ జనాంగం పక్షంగా నెరవేరింది. వారు వందల సంవత్సరాలు చరిత్రహీనులై ప్రపంచ దేశాల్లో చెదరగొట్టబడిన వారై వారు తిరిగి సమకూర్చబడ్డారు. అంజూరపు చెట్టు చిగురించింది. దేవుని ప్రజలు వాగ్దాన భూమిలోనికి వచ్చారు. అయితే పోరాడి దాన్ని స్వాధీనపరచుకోవాల్సి వచ్చింది. పోరాడి దాన్ని కాపాడుకుంటూ ఉన్నారు. దేవుని వాగ్దానమును బట్టి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రాతకాల సమయంలో. దేవుని వాగ్దానమును బట్టి ఎవరైతే దేవునిపై ఆధారపడరో వారు అరుహా చెట్టుతో పోల్చబడ్డారు. కాలిన నేలయందు ఉండేటటువంటి చెట్టుతో పోల్చబడ్డారు. చవిటి నేలయందు ఉండేటటువంటి చెట్టుతో పోల్చబడ్డారు. అది ఫలించేటటువంటి చెట్టు కాదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. పైన మేలు వచ్చినప్పుడు, 6వ వచనం చివరి భాగం, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. మనం ఈ దినాల్లో ప్రభువును ప్రార్థించాలి. దేవా, నేను మేలును చూడగలుగునట్లు నా కన్నులు తెరవచ్చాయి. అలాగే కీడును పసిగట్టగలిగేటట్లు, కీడును గ్రహించగలిగేటట్లు కూడా నేను చురుకుగా ఉండటానికి, సరైనటువంటి దృష్టికోణం కలిగి ఉండటానికి నాకు సహాయం దయచేయి అని ప్రార్థన చేద్దాం. కొన్ని మార్లు కీడు ఏ రూపంలో వస్తుందో మనం గ్రహించలేం. మనము కీడును గుర్తించడానికి మేలు వచ్చినప్పుడు మేలు
మనం చూడగలిగేటట్లు ప్రభువు నిజంగా మనకు సరైనటువంటి దృష్టికోణం ఆయన అనుగ్రహించాలి. 7వ వచనంలో యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. మనం వర్షం వస్తూ ఉంది, ఒకవేళ బయట మనము రోడ్డు పైన నడుస్తూ ఉన్నాం అనుకుందాం. వెంటనే గొడుగుంటే గొడుగు ఓపెన్ చేస్తారు, లేదా ఒక షెల్టర్ ఏదైనా నిలవగలిగినటువంటిది ఏదైనా, వర్షం పెద్దదైతే తడిచిపోకుండా అని ఒక షెల్టర్, ఒక షేడ్ మనిషి వెతుక్కుంటాడు కదా. కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల్లో వరద వస్తూ ఉన్నది అని వినబడుతూ ఉన్నది, వెంటనే సేఫ్ ప్లేసెస్కి ప్రజలు వెళ్ళిపోతారు. మనకు బంగాళాఖాత తీర ప్రాంతాల్లో తుఫాను షెల్టర్లు చాలా సంవత్సరాల క్రితం ప్రభుత్వం కట్టించింది. ఎందుకని? వాళ్ళు సాధారణమైనటువంటి ఇళ్లలో ఉండేవారు. ఇప్పుడైతే చాలా బిల్డింగ్స్ వచ్చేసేసినాయి, కానీ ఒక 30 సంవత్సరాల క్రితం మరి ఉప్పిన లేకుంటే భయంకరమైనటువంటి తుఫాను వచ్చినప్పుడు ప్రజలు ఉన్నారో లేదో, ఆ గ్రామాలు ఉన్నవో లేదో తెలియనటువంటి దినాల్లో హెలికాప్టర్ మీద వెళ్ళి ఆహార పొట్లాలు విడిచినటువంటి సంఘటనలు మనకు ఐలాండ్స్ విషయాల్లో సంభవించినాయి ఒకప్పుడు. ఆ దినాల్లో అటకాంతిప్ప నుండి ఎడమవైపు ఉండేటటువంటి గ్రామాల్లో ఒక గ్రామం నుండి నాతో వర్క్ చేసేటటువంటి కొలీగ్ తాను మొత్తం మీద అటకాంతిప్పకు చాలా కష్టపడి వచ్చాడు. తర్వాత తాను చెప్పినటువంటి మాట, నేను బ్రతకగలను అని అనుకోలేదు, అంత నీటి ప్రవాహాన్ని దాటి నేను వచ్చాను. అంత భయంకరమైనటువంటి, నేనున్నానో లేదో, ఏమైపోయిందో మేమున్నటువంటి గ్రామం అని సూళ్ళూరుపేటలో మా బంధువులు లేక కుటుంబీకులు అనుకున్నారు అని తాను చెప్పాడు. చూచారా? మనిషి ఆశ్రయం కొరకు వెతుకుతాడు. ఎప్పుడు? తుఫాను వచ్చినప్పుడు, భయంకరమైనటువంటి వరద వెలువ వచ్చినప్పుడు. ఏది తనను కాపాడగలదు? ఒక షేడ్, ఒక ఆశ్రయం, ఒక ప్రొటెక్షన్. దేవుని నమ్ముకునేటటువంటి వాడు, దేవుడు అతనికి ఆశ్రయముగా ఉంటాడు. చాలా మార్లు మనం వినేటటువంటి వార్తలను బట్టి డిస్టర్బ్ అవుతూ ఉంటాం. వార్తలు వినకూడదు అని నేను అన్నగాని, వార్తలను విస్తారంగా విన్నందువలన మన మైండ్ ఏమవుతుందంటే డిస్కరేజ్ అవుతుంది. కొంతసేపు వార్తలను ప్రక్కన పెట్టాలి. వార్తలు ఎన్నైనా చెప్తూ ఉంటారు, అయితే వాటిని బట్టి దేవుని విశ్వసించినటువంటి నీవు బహుగా భయపడవలసినటువంటి అవసరత లేదు. ఎందుకు అంటే లోకస్తులకు లేనిది నీకున్నది, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆశ్రయము, అద్భుతమైనటువంటి దేవుని దూతల కాపుదల దేవుని ప్రజలకు ఉంటుంది. మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నప్పుడు కీడు వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ కీడు నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. దేవుడు తన బిడ్డలకు తన ప్రొటెక్షన్ అనుగ్రహించేటటువంటి దేవుడు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఇక్కడ యిర్మీయా ప్రవక్త మొదటి కీర్తనలో కీర్తనకారుడు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. మొదటి కీర్తన మనకు తెలుసు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై. నీటి కాలువల ఒడ్డున, ఓరనంటే ఒడ్డున. ఆ కీర్తన గ్రంథంలో మొదటి కీర్తనగా మనం చదివేటటువంటి ఆ కీర్తనలో కీర్తనకారుడు చెప్పినటువంటి మాట
ఇర్మియాకు ముందే తెలుసు, గుర్తుంచుకుందాం మనం. కనుక ఆ పోలికను తాను ఇక్కడ వాడుతూ ఉన్నాడు. దేవుని ఆశ్రయించేటటువంటి వ్యక్తి జలముల ఒడ్డున ఉన్నటువంటి చెట్టు, జలముల ఒడ్డున ఉన్నటువంటి చెట్టు. అంతకు మునుపు అరూహ వృక్షంతో పోల్చుకుందాం. అరూహ వృక్షమేమో ఎండిన నేలలో ఉన్నది, సవిటి నేలలో ఉన్నది, సారము లేని నేలలో ఉన్నది, నీరు అంతగా లభించినటువంటి నేలలో ఉన్నది. అయితే ఈ చెట్టు దీని వ్రేళ్ళు, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. జలముల యొద్ద నాటబడిన చెట్టు, స్ట్రాంగ్ రూట్స్ ఉన్నాయి. ఆ రూట్స్ ఎక్కడికి వెళ్ళినవి అంటే లోపలికి వెళ్ళిని నీటిని తీసుకుంటూ ఉన్నాయి. అందువలన ఈ చెట్టు పచ్చగాను ఉన్నది. ఆ తరువాత ఈ చెట్టు ఫలించేటటువంటి చెట్టుగాను ఉన్నది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. నేను అన్యులను విమర్శించడం లేదు, కానీ దేవుని ప్రజలంగా మనం ప్రాతకాలం దేవుని వాక్యం ధ్యానం చేస్తూ వాక్యంపై మన మనసును లగ్నం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభువుని ఎరుగునటువంటి వారు దేవుని ఉనికిని కూడా నమ్మని వారు ఉంటారు కొందరు కదా. వారు ఏం చేస్తారు? ఉదయం లేచిన తర్వాత ప్రపంచం ఎలాగున్నది, నేనున్నటువంటి దేశము రాష్ట్రం ఎలాగున్నది, ఈ ప్రాంతాలు ఎలాగున్నాయి, ఈ వైరస్ ఎలాగూ ఉన్నది అని చెప్పేసేసి వార్తల వైపు చూస్తారు. వార్తలు అంత సంతోషాన్ని కలిగించవు మనిషికి. వార్తల్లో చాలా దుర్వార్తలే ఉంటాయి, ఇంకా కొన్ని పనికిమాలిన వార్తలు ఉంటాయి, ఇంకా కొన్ని అవసరం లేనివి ఉంటూ ఉంటాయి. వార్తలు వారి కోణంలో నుండి వారు చెప్తూ ఉంటారు, మన ఆలోచన ప్రభావితం చేయటానికి. వాటిని బట్టి మనసుకు ఏమి నెమ్మది కలుగుతుంది? డిస్టర్బ్ అవుతూ ఉంటాడు మనిషి. భయపడేటటువంటి వ్యక్తులైతే వార్తలను బట్టి మరింతగా భయపడతారు. అయితే మనము దేవుని విశ్వసించినటువంటి వారు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని విశ్వసించినటువంటి వారు కనుక మన మూలాలు, రూట్స్ దేవుని యందు ఉన్నవి, దేవుని యందు ఉన్నవి. ఇర్మియా 17:8 వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. హీట్ వేవ్ వచ్చిందనుకండి, భయం లేదు. కారణం సప్లై, నీరు దాని వ్రేళ్లకు అందుతూ ఉన్నది, కాండానికి అందుతూ ఉన్నది, కొమ్మలకు రెమ్మలకు వ్యాపిస్తూ ఉన్నాయి. మనము దేవునిపై, ఆయన వాక్య వాగ్దానంపై మనం ఆధారపడినటువంటి వారమైతే వాగ్దానములో నుండి మనం శక్తిని పొందుతాం, వాక్యములో నుండి మనం శక్తిని పొందుతాం. ప్రభు సన్నిధిలో గడపటం ద్వారా మనం శక్తిని పొందుతాం. కొన్ని మార్లు మౌనంగా ప్రభు సన్నిధానంలో కనిపెడతాం మనం. అది ధ్యానం అనండి, లేక ప్రభు సన్నిధిలో వేచి ఉండటం అనండి. ఎప్పుడైతే మనం అలాగూ ప్రభు సన్నిధానంలో ఉంటామో నీ ఆత్మ పునరుజ్జీవం పొందుతుంది, నీ మనస్సు నూతనపరచబడుతుంది. దేవునితో సహవాసం చేయటం, దేవుని మాటపై ఆధారపడటం ఎంత గొప్ప ధన్యత. ఒకసారి సంసోనును మనం జ్ఞాపకం చేసుకుంటే, సంసోను యొక్క మహాబలం తన తల వెంట్రుకల్లో ఉన్నది. తాను నాజరు చేయబడినటువంటి వాడు బాల్యకాలం నుండి. దేవుని బిడ్డలమైనటువంటి మనం, మన ఆలోచనలన్నీ, తల వెంట్రుకలు ఆలోచనకు సాదృశ్యం. మన ఆలోచనలన్నీ ప్రభు మీద ఉంటే నీవు బలవంతుడువు, బలవంతురాలు, నిన్నెవరేం చేయలేరు. దేవుని మీద నుండి నీ ఆలోచన తొలగించుకున్నావో శాపగ్రస్తమైనటువంటి ఎడారిలోని అరూహా చెట్టులాగా మనం ఉంటాము. ఇది ఇర్మియా ఈ యూదా దేశము నెబుకద్నెజర్ చేత జయించబడక మునుపు ఇర్మియా చెప్పినటువంటి ప్రవచనం, ఇర్మియా చేసినటువంటి హెచ్చరిక. మనము ఈ 17వ అధ్యాయం
8వ వచనంలో వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఈ మాట నన్ను చాలా ఆకర్షించింది. వర్షము లేని సంవత్సరాలు ఖచ్చితంగా వస్తాయి. వర్షంతో కూడిన సంవత్సరాలు సాధారణంగా ఋతువులు ఆయా కాలాల్లో ఆ ఋతుక్రమాన్ని బట్టి వర్షాకాలంలో వర్షం కురవటం అవి పంటలకు మేలు చేస్తుంది. అకాల వర్షాలు నష్టాన్ని కలిగిస్తాయి, కానీ సరైనటువంటి సకాలంలో వచ్చినటువంటి వర్షాలు కొన్నిసార్లు కురవలసినటువంటి వర్షాలు కురవు. ఈ వర్షాలు లేనటువంటి సంవత్సరాలు మానవ జీవితంలో ఖచ్చితంగా శ్రమ కాలాలు వస్తాయి, కష్టకాలాలు వస్తాయి, ఇబ్బంది కాలాలు వస్తాయి, వ్యాధి కాలాలు వస్తాయి, నిరాశా కాలాలు వస్తాయి. వీటిల్లో నుండి మానవుడు వెళ్ళాలి. ప్రకృతిలో సీజన్స్ ఎలాగున్నవో అలాగూ మానవుని జీవితంలో ఖచ్చితంగా కొన్ని ఫేజెస్ ఇలాగ వస్తూ ఉంటాయి. వర్షము లేని సంవత్సరాలు మనము ఈజిప్ట్ను జ్ఞాపకం చేసుకుంటే, ఫరోను జ్ఞాపకం చేసుకుంటే, జోసెఫ్ను జ్ఞాపకం చేసుకుంటే, జోసెఫ్ ద్వారా దేవుడు ముందే రాజైనటువంటి ఫరో యొక్క కలల అర్థం చెప్పించాడు. 7 సమృద్ధి సంవత్సరాలు, వాటి తర్వాత 7 పంట పండనటువంటి సంవత్సరాలు. వాళ్ళు ప్రిపేర్ అయ్యారు, దేవుని హెచ్చరికను వారు నమ్మారు. ఆ జనాంగం ప్రిపేర్ అయ్యారు. ఎక్కడికక్కడ లెవీ కలెక్ట్ చేశాడు. ప్రతి పట్టణంలో గోడౌన్స్ కట్టించాడు. ప్రతి పట్టణంలో ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు గోడౌన్స్ మనం చూచినప్పుడు, లేక వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళ గిడ్డంగులు గోడౌన్లు మనం చూచినప్పుడు వెంటనే మనకి ఎవరి జ్ఞాపకం రావాలంటే జోసెఫ్ జ్ఞాపకం రావాలి, ఈజిప్ట్ జ్ఞాపకం రావాలి. ఈ కాన్సెప్ట్ వర్షం లేనటువంటి సంవత్సరాల కొరకు ముందుగానే స్టోర్ చేసి నిలవ ఉంచి ప్రజలు ఇబ్బంది పడకుండా ఆహారాన్ని సరఫరా చేయటం ప్రభుత్వం యొక్క విధిగా ఆ దినాల్లో ఫరో దానిని టేకప్ చేసి జోసెఫ్కు అప్పగించాడు. వ్యక్తిగతంగా మన జీవితాల్లో వర్షము లేనటువంటి సంవత్సరాల్లో నుండి మనం వెళుతూ ఉన్నాం. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు సాఫీగా సాగటం లేదు. వర్షం లేనటువంటి సంవత్సరాల్లో నుండి మనం వెళుతున్నాం అని చెప్పుకోవాలి. ఆధ్యాత్మికంగా అంటే టఫ్ టైమ్స్లో నుండి మనం వెళుతూ ఉన్నాం. టఫ్ టైమ్స్లో నుండి మనం వెళుతూ ఉన్నాం. ఒక దేవుని సేవకుడు ఒక బుక్ రాశాడు, టఫ్ టైమ్స్ వోంట్ లాస్ట్ బట్ టఫ్ పీపుల్ డూ అని. కష్టకాలాలు ఎప్పుడూ ఉండవు, కానీ గట్టిగా ఉండేటటువంటి మనుషులు అన్నిటికీ తట్టుకుని నిలవబడతారు. అన్నిటికీ తట్టుకుని నిలవబడతారు. చాలా మంచి బుక్ అది. పాజిటివ్ థింకింగ్ మీద వ్యక్తి యొక్క మనసును దృఢపరిచేటటువంటి బుక్కు. వ్రాసినటువంటి వ్యక్తి ఒక పాస్టర్ గారు. టఫ్ టైమ్స్ వోంట్ లాస్ట్ బట్ టఫ్ పీపుల్ డూ. దానికి తెలుగు అనువాదం వచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ దట్ ఈస్ ఎ గుడ్ బుక్. మన జీవితంలో ఖచ్చితంగా టఫ్ టైమ్స్ వస్తాయి. ఇప్పుడు మనం టఫ్ టైమ్స్లో నుంచే వెళుతూ ఉన్నాం. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. అంటే ఫలిస్తూనే ఉంటుంది ఈ చెట్టు. జలముల యొద్ద నాటబడిన చెట్లు, అరూహా వృక్షంలాగా కాదు. నీవు ఏ చెట్టులాగా ఉండగోరుతూ ఉన్నావు? ఇది మనకు ప్రశ్న. ఏ చెట్టులాగా నీవు ఉండగోరుతూ ఉన్నావు? కమ్ వాట్ మే, ఐ విల్ స్టాండ్ ఫర్ ద లార్డ్ బికాస్ హీ ఈజ్ మై రెఫ్యూజ్, హీ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని మనం చెప్పగలమా? ఆయన నాకు ఆశ్రయము, ఆయన నాకు దుర్గము, ఆయన నాకు బలము, నేను ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నాను. కనుక ఎంత టఫ్ టైమ్స్ నా ముందు ఉన్నప్పటికీ వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు.
జలముల యొద్ద నాటబడిన చెట్టు. జలముల యొద్ద నాటబడిన చెట్టు. నీవే చెట్టుగా ఉండగోరుతూ ఉన్నావు? అరుహ చెట్టులాగానా, అరుహ వృక్షములాగానా, లేక కాలువ ఒడ్డున ఉన్నటువంటి చెట్టులాగానా? ఏ చెట్టులాగా మనం ఉన్నాం? ఆ కాలువలోని నీరు అది వాక్య ప్రవాహము అని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు ఈ దినాల్లో తన సమృద్ధి వాక్యాన్ని అనుగ్రహిస్తూనే ఉన్నాడు. దేవుని వాక్యం వినటానికి ఇంకా ద్వారాలు తెరువబడి ఉన్నాయి. మనం వినగలుగుతూ ఉన్నాం. కొన్ని దేశాల్లో ఈ పరిస్థితులు లేవు. అలాగే యేసుక్రీస్తు ప్రభు పేరు పెట్టబడినటువంటి మన పక్షంగా ప్రభు మనతోనూ ఉన్నాడు. నీతోనూ నాతోనూ ప్రభు ఉన్నాడు. కనుక మన ఆలోచన, మన యొక్క ధైర్యం ప్రభు పైన నిలిపి ఆయన నుండి మన హృదయం తొలగిపోకూడదు. తొలగిపోతే చాలా గొప్ప డేంజర్ ఉన్నది. యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అని చెప్పబడి ఉన్నది. జాగ్రత్త సుమా. అదే యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు అని చెప్పబడింది. ఈ ధన్యత మనము మన ధన్యతగా స్వతంత్రించుకుందాం. ఈ ప్రాతకాల సమయంలో మన హృదయాన్ని ప్రభు వైపు మరొకసారి నూతనంగా ప్రభువుకి అప్పగించుకుందాం. ప్రియ ప్రభువా, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు అని నీటి కాలువల దగ్గర ఉన్నటువంటి జలముల యొద్ద ఉన్నటువంటి చెట్టును గూర్చి ఎలాగూ చెప్పబడిందో అటువంటి చెట్టులాగా, ఫలించేటటువంటి చెట్టులాగా, వాడిపోనటువంటి చెట్టులాగా, ఎండిపోనటువంటి చెట్టులాగా, బలమైనటువంటి వేళ్ళు కలిగినటువంటి చెట్టులాగా నేను ఉండగోరుతూ ఉన్నాను. ఆ క్రింద వచనమే ఇర్మియా 17:9, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడేవాడని ఇర్మియా ద్వారా దేవుడు వ్రాయించినటువంటి ప్రవచనం. మన హృదయం దేవునిపై ఆధారపడటం చాలా కీ. ఈ పారాగ్రాఫ్ 5వ వచనం నుండి ఆ క్రింది వచనాల్లో మానవ హృదయము దేవునితో ఎలాగో అనుసంధానమై ఉండాలి అనేది ప్రవక్త ద్వారా దేవుడు పలికించినటువంటి మాట. ఈ ప్రాతః సమయంలో ప్రభు వైపు చూద్దాం. ప్రభు వైపు చూచి మన హృదయం స్థిరముగా ఆయనపై ఉండేటట్లుగా, ఫలించేటటువంటి వారంగా ఉండేటట్లుగా, భయపడని వారంగా ఉండేటట్లుగా, చింతలేని వారంగా ఉండేటట్లుగా, అలాగే వర్షము లేని సంవత్సరమున అని వ్రాయబడింది. వర్షము లేని సంవత్సరములలో అనుకుందాం. దేవుని ప్రజలు వారు నిర్భయంగా ప్రభుతో కూడా కలిసి, ఆయన మన ముందు వెనుక మన ప్రక్కల ఆవరించి ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటుండగా మనము సాగి వెళ్ళవలసినటువంటి వారంగా ఉన్నాం. ప్రభు వైపు చూద్దామా? ప్రభువుకి అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, గొప్ప రక్షక మా దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మీ ప్రజలకు హెచ్చరిక చేశారు. శ్రమ రాబోతూ ఉన్నది, చెర రాబోతూ ఉన్నది, కీడు రాబోతూ ఉన్నది. యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు, నీటి కాలువల దగ్గర ఉన్న చెట్టులాగా. అయితే ఎవరైతే నిన్ను విడిచి నీ నుండి వారి హృదయాన్ని తొలగించుకుంటారో వారు అరూహ చెట్టులాగా ఉంటారని, మేము ధన్యులంగా ఉంటామా, శాపగ్రస్తులం అయిపోతామా, మీరు మాకు హెచ్చరిక చేశారు. మేము ధన్యులంగా ఉండాలి అనేది నీ ఉద్దేశమైనందుకు స్తోత్రాలు. మేము మా కుటుంబాలకు, మా బంధువులకు, మా సంఘాలకు, మేము ఉన్నటువంటి పట్టణానికి, ప్రాంతాలకు దీవెనకరంగా మేము ఉండాలని మీరు కోరుతూ ఉన్నారు. అందుకొరకు స్తోత్రాలు తండ్రి. మేము మీ చిత్తాన్ని నెరవేర్చే వారంగా, మీ ఉద్దేశాన్ని లోకానికి, మీ రక్షణను లోకానికి వెల్లడిపరిచే వారంగా
మమ్మల్ని ధైర్యపరచండి, నిలువబెట్టండి, నడిపించండి. ఈ ప్రాతకాలం ఇర్మియా గ్రంథంలో నుండి మీరు మాట్లాడినటువంటి మాట జ్ఞాపకం చేసుకుంటూ మేము ధన్యులముగా ఉండగోరుచు ఉన్నామని మరొకసారి తీర్మానం చేసుకుంటూ ఉన్నాం. మమ్ములను బట్టి నీకు మహిమ, సార్వత్రిక క్రైస్తవ సంఘమునకు క్షేమం కలిగించండి. మమ్మల్ని బట్టి మా కుటుంబాలకు దీవెన, సంఘానికి క్షేమాన్ని దయచేయండి. దేవా, లోకంలో మమ్మల్ని డిస్టర్బ్ చేసేటటువంటి విషయాలు విస్తారంగా ఉన్నాయి. ఆ విస్తారమైనటువంటి విషయాలను విని విని చదివి చూచి మేము కలత చెంది మీ నుండి తొలగిపోయేటటువంటి, మాలో భయాలు రేకెత్తించేటటువంటి దుస్థితి నుండి మమ్మను తప్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాలములో పట్టుదలతో చేస్తున్నటువంటి మీ బిడ్డలను, వారి కుటుంబములను ఆశీర్వదించండి, దీవించండి. దేవా, మీకు స్తోత్రాలు. మీరు ప్రతిదినం మీరు మాతో మాట్లాడుతూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ బిడ్డలందరూ వారి కుటుంబాలను మీరు బలపరచండి. భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడో, మీరు మాకు తోడుగా ఉన్నారు, మాతో ఉన్నారు. మమ్మల్ని సంవత్సరం కరోనా మేము ఫలించేటటువంటి వారంగా, ఆత్మ సంబంధమైనటువంటి ఫలములు మేము కలిగిన వారంగా, కనుబరిచేటటువంటి వారంగా ఉండటానికి కృప దయచేయండి. మమ్ములను, మా కలిగిన వారిని దీవించండి, బలపరచండి, తోడై ఉండండి, మహిమను పొందండి. ఈ దినాలన్నిట్లో ఇంత మటుకు మమ్ములను నడిపించిన మీ కృపల కొరకు, నడిపించుచూ ఉన్న మీ కృపల కొరకు, మీ శక్తి కొరకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమెన్.